గారు నో ఛాన్స్. ఆనరబుల్ మినిస్టర్ 15 నిమిషాలు అడిగింది సప్లిమెంటరీ. గౌరవ సభ్యులు వేసినటువంటి క్వశ్చన్లలో మొదటి క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న దేవాలయాల ఆస్తులతో పాటు దేవాలయాల వివరాలు ఏంటి అని అడిగారు అధ్యక్ష. దీనికి మనకు తెలిసిన అంటే వాళ్ళ సొంతంగా కొన్ని వాళ్ళ ల్యాండ్స్లో కట్టుకున్నవి మా నోటీస్లో ఉండవు అధ్యక్ష. మన దేవాలయాలకు సంబంధించినటువంటి భూములలో కట్టుకున్నవి మాత్రం మా నోటీస్లో ఉంటావు అధ్యక్ష. ఆ లిస్ట్ మాత్రం నేను సభ ముందు పెడతా ఉన్నాను అధ్యక్ష. 9 డిస్ట్రిక్ట్లలో 36 కళ్యాణ మండపాలు నడుస్తూ ఉన్నాయి. 2 టెంపుల్స్ హైదరాబాద్లో ఉన్నాయి అధ్యక్ష. ఒక చౌల్ట్రీ ఖమ్మంలో ఉంది అధ్యక్ష. ఇంకా బి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. ఇది మరి కొంత కన్ఫ్యూజన్గా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అఫీషియల్గా మాత్రం అది లేదనే చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అధికారుల నుంచి అధికారులకు తెలిసినప్పుడు అది లేదు అని చెప్పాలి. కానీ అన్అఫీషియల్గా మనము పంపుతున్నటువంటి లెటర్స్ కానీ మన ద్వారా వెళ్తున్నటువంటి భక్తులకు కానీ అక్కడ ఇబ్బంది జరుగుతున్నటువంటి మాట వాస్తవమే అధ్యక్ష. గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా మన భక్తులను నిర్లక్ష్యం చేస్తున్నారనేటువంటి విషయం మరి మా ప్రజాప్రతినిధుల దృష్టికి వచ్చిన మాట వాస్తవమే అధ్యక్ష. మరి అదేవిధంగా దీన్ని ప్రభుత్వంతో చర్చించడం ఏమైనా జరిగిందా అనేటువంటి మాట మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఇన్ని రోజులు బోర్డు ఏర్పాటు చేయబడలేదు అధ్యక్ష. మొన్ననే బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేము బోర్డు చైర్మన్ గారికి అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ గారికి ప్రభుత్వానికి కూడా లేఖ రాయడం జరిగింది అధ్యక్ష. మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగానైతే తెలంగాణ భక్తులకు అవకాశాలు ఉన్నాయో అదే అవకాశాలు మళ్ళీ కల్పించాలి అని మేము రాయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆ ముఖ్యమంత్రి గారితో సమావేశమైనప్పుడు ఇట్టి విషయాన్ని వారితో చర్చించినప్పుడు వారు కూడా దాని మీద మరి ఒక మీటింగ్ పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకొని తప్పకుండా పాజిటివ్ నిర్ణయంతో ముందుకు వస్తామనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ కూడా మేము ఒక రిమైండింగ్ లెటర్ కూడా పంపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నది అధ్యక్ష. మరి అట్టి లాస్ట్ డి క్వశ్చన్కి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. ఏవిఎన్ రెడ్డి గారు. అధ్యక్ష, 2014లో తెలంగాణ ప్రజల అభిష్టానికి మేరగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయింది. రాష్ట్ర విభజన జరిగినంత మాత్రాన అందరికీ ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతి దేవస్థానం తెలుగు ప్రజలందరికీ అనుబంధం ఉంది. కాబట్టి విడిపోయినాం. ఇండియా పాకిస్తాన్ మాదిరి విడిపోలేదు. కాబట్టి ఈ సోదరభావం తర్వాత తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు సెంటిమెంట్స్ ఎమోషన్స్ బిలీఫ్స్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు అధ్యక్ష. కాబట్టి అటువంటి దేవస్థానానికి మనకు కూడా అధికారం ఉండాలి. రాష్ట్రం విభజన తర్వాత అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఉన్నటువంటి ఆనవాయితీనే కొనసాగించారు. అది కానీ ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంటు మన రాష్ట్రాన్ని వేరే రాష్ట్రాలతో పాటుగా మనకు ఇచ్చినటువంటి అవకాశాలను పక్కబెట్టారు. అది దానివల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సమాజంలో ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అన్న తర్వాత వారికి సంబంధించినటువంటి ఫాలోవర్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఈ చిన్న అవకాశం కూడా మాకు కల్పించండి మన దగ్గరికి వస్తుంటారు అధ్యక్ష. అటువంటిప్పుడు మనం ఏం చేయలేకపోతే ఎంత నిస్సాయత ఉంటుందో మీరు ఆలోచించండి. దీని గురించి ఇదివరకు మళ్ళీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు. ఇదివరకు టీడీపీ ప్రభుత్వం ఏ విధంగానైతే మనకు అవకాశాలు కల్పించినారో ఎలక్టెడ్ ప్రతినిధులకు అదే మళ్ళీ అవకాశం కల్పించాలని మంత్రివర్యులు అన్నారు. ప్రతిపాదన పంపారని. కానీ అమలయ్యేటట్టు చూసుకోవాలి అధ్యక్ష. ఇది లేకపోతే ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది.
తర్వాత ఇంకోటి ఏంటంటే పాలకులు ఆంధ్రప్రదేశ్ యొక్క పాలకులు పాలన అక్కడ చేసినప్పుడు కూడా వాళ్ళు ఉండేటటువంటి నివాసాలు మాత్రం మన హైదరాబాద్లోనే. ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఈవెన్ ఇప్పుడు ఎలక్ట్ అయినటువంటి బోర్డు అధ్యక్షులు బిఆర్ నాయుడు గారు కూడా హైదరాబాద్ వాసే. కాబట్టి వాళ్ళ దగ్గర పోయి ఈ చిన్న సమస్యను పరిష్కరిస్తే మనకు కొంచెం వెసులుబాటు ఉంటుంది. నాయకులకు కూడా ఏదో కొంత ఆర్థిక సమస్యలు, ఆర్థిక భారం లేకుండా కూడా వాళ్ళు కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ అధ్యక్ష. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు. వాస్తవమే సభ్యులు మాట్లాడింది. గత గవర్నమెంట్ నిర్లక్ష్యం చేయడం వలన పోయినసారి మన భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కూడా ఇంకా నిర్ణయాలు తీసుకోకపోవడం వలన ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమే. మరి మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి, తిరుపతికి వెళ్ళినటువంటి భక్తుల మనోభావాలు. కాబట్టి మీరు అన్నట్టుగా తప్పకుండా మేము ఆ బోర్డు చైర్మన్ గారికి ఒక లెటర్ పెట్టి ఒక మీటింగ్ ఏర్పాటు చేయమని తప్పకుండా కోరుతామన్నా. అదేవిధంగా మీరు కూడా వాళ్ళతో అలయన్స్లో ఉన్నారు కాబట్టి అక్కడ మీ ఎమ్మెల్యేలను కూడా కొంచెం వాళ్ళను మరి గట్టిగా అడగమని చెప్పి, మరి మనకు తెలంగాణలో ఇటువంటి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మనం అందులో భాగస్వామ్యం ఉన్నాము, మనం కూడా తెలంగాణ వాళ్ళ తెలుగు వాళ్ళమే కాబట్టి మన భక్తులను కూడా గౌరవించాలి, వాళ్ళతో సమానంగా చూడాలి అని చెప్పి అక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం మీరు కూడా చేస్తే బాగుంటుందన్న. తప్పకుండా మేము ఒక లెటర్ పెట్టి వీలైనంత తొందరలో వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి మరి మనకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకునే దిశగా తప్పకుండా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. గౌరవ మంత్రి గారు, కొత్తగా టీటీడీ బోర్డు అధ్యక్షుల వారు నన్ను సభాపతి గారిని కలవడానికి వచ్చారు. ఆ సందర్భంలో ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా గౌరవ సభాపతి గారు లేఖ రాశారు, నేను కూడా లేఖ రాసినాను. వారు స్వయంగా కలిసి కూడా రిప్రజెంట్ చేసినారు. వారు కూడా తప్పనిసరిగా తెలంగాణ ప్రజాప్రతినిధులకు గతంలో ఏ విధంగా ఇచ్చినారో ఆ పద్ధతిని కొనసాగిస్తామనేటువంటి అంశాన్ని వాళ్ళు